హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ వీడియో. ఓకే గాయ్స్, ఈరోజు అయితే మా తెనాలిలో ఉన్న షాపింగ్ మాల్కి అయితే వచ్చేసామన్నమాట. ఓకే గాయ్స్, ఈరోజు మస్తుగా షాపింగ్ అయితే చేయబోతున్నాం ఈరోజు. ఓకే, లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ మీరు చూస్తే చాలా రకాలైన బట్టలు అవన్నీ ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లో. ఇవన్నీ లేడీస్ అన్నమాట. మా అమ్మ అయితే ఫస్ట్ బడ్జెట్లో వచ్చిద్దో లేదో అని చూస్తుంది. చాలా హ్యాండ్ బ్యాగ్స్ ఇదిగోండి, ఇక్కడ ఉన్నాయి చాలా హ్యాండ్ బ్యాగ్స్, అన్నీ 300. మా అమ్మకి ఏది తీసుకోవాలో అర్థం కాక లాస్ట్కి ఇది సెలెక్ట్ చేసుకుంది. ఓకే, మా తమ్ముడు అయితే అసలు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి. ఓకే గైస్, ఇంక లేట్ చేయకుండా అయితే సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం. ఓకే, సెకండ్ ఫ్లోర్లో ఏమేమి ఉంటాయో చూద్దాం ఇప్పుడు. ఇక్కడైతే మెట్లు ఎక్కే చోట ప్రతి చోట ఇక్కడైతే చాలా ఐటమ్స్ అయితే పెట్టున్నాయి. ఇవి కూడా కొని ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కొనుక్కొని కాదులేండి. ఓకే గాయస్, ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంది, కానిపోతే మేము మెట్ల మీద నుంచి వచ్చాములేండి. ఓకే, ఇక్కడైతే మెన్స్ వేర్ అనమాట. మెన్స్ వేర్ మొత్తం ఇది చాలా అంటే చాలా పెద్దది షాపు. ఓకే, ఇప్పుడు వెళ్ళైతే ఇక్కడ ఫ్యాన్స్ అయితే చూస్తున్నారు మా నాన్న. ఓకే గైస్, ఇక్కడైతే అటువైపు టాయ్స్ కూడా ఉన్నాయి. మా తమ్ముడు అక్కడే తిరుగుతున్నాడు. ఇక్కడైతే ఒకవైపు షూసు, ఇంకా క్యారమ్ బోర్డ్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా చూపిస్తాను మీకు ఇప్పుడు. ఓకే, ఇవైతే క్యారమ్ బోర్డ్స్, క్రికెట్ బ్యాట్స్, స్టడీ టేబుల్స్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే మీకు క్రికెట్ బ్యాట్ చూపిస్తాను చూడండి. ప్లాస్టిక్దే, వుడెన్ అయితే దొరకట్లేదు ఇక్కడ. చాలా బుక్స్ అయితే ఉన్నాయి, అన్ని క్లాస్మేట్యే. డామ్స్ చాలా పెన్సిల్స్, బుక్స్ అవన్నీ అయితే చాలా ఉన్నాయి. ఫస్ట్ అయితే ఈ స్టడీ టేబుల్ అయితే తీసుకుందాం అనుకున్నాం, కాకపోతే ఇది చాలా చిన్నది, ఇంకా అంత గట్టిగా అయితే లేదు. 400కి వస్తుంది, కానీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాము. ఓకే గాయస్, ఇక్కడైతే బుక్స్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీకైతే సాఫ్ట్ టాయ్స్ కూడా ఉన్నాయి గాయస్, ఇక్కడ బ్యాగ్స్ చిన్నపిల్లలవి. ఓకే, ఇంకా మనం తర్వాత అటువైపుకి వెళ్ళి ఇప్పుడైతే మీకు ఒక బ్యాట్ చూపిస్తాను చూడండి. ఇక్కడైతే ఈ స్టడీ టేబుల్స్ అన్నీ ఉన్నాయి, చాలానే ఉన్నాయి. ఇక్కడైతే ఇదిగోండి, మన బ్యాట్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎవరెవరికి క్రికెట్ ఇష్టమో వాళ్ళందరూ అయితే ఒక లైక్ అయితే చేసేసుకోండి. ఇదిగోండి, బ్యాట్ అయితే తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే మళ్ళీ మా అమ్మ వద్దంది. ఓకే, ఇంకా ఈ స్టడీ టేబుల్ అయితే తీసుకుందామా వద్దా అని ఆలోచిస్తూ తీసుకోవద్దులే అని వదిలేసాం. ఇక్కడైతే గాయ 70 రూపీస్కి చాలా కుర్కురేస్ అయితే వస్తున్నాయి. ఆ తర్వాత 30 రూపీస్కి ఒక బాటిల్ కూడా వస్తుంది. ఓకే, ఇక్కడైతే మొత్తం ప్లాస్టిక్ అన్నమాట, సామాన్లు మొత్తం ప్లాస్టిక్, గ్రోసరీస్ అవన్నీ అయితే ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్తే స్నాక్స్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి. బ్యాగ్స్ దగ్గరికి వెళ్ళి ఏ బ్యాగ్ తీసుకుందామా అని ఆలోచిస్తూ 500 రూపీస్ బ్యాగ్ అయితే తీసుకున్నాం. మా అమ్మ ఏమో 300 రూపీస్ హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటే నేనేమో 500 రూపీస్ స్కూల్ బ్యాగ్ అయితే తీసేసుకున్నాను. 500 ఏమో బ్యాగ్ మీద ఎంఆర్పి ఉంది. ఆ తర్వాత అక్కడ చూస్తే ఏమో 700 అని ఉంది. ఏదైందని తీసేసుకున్నాము. కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూడాలి ఏమైద్దో. ఓకే గైస్, ఇదైతే 3rd ఫ్లోర్లోకి వచ్చేసాము. ఇక్కడైతే చాలా స్నాక్స్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మేము కూడా కొన్ని తీసుకున్నాం. ఓకే గైస్, మీకే స్నాక్ అయితే ఇష్టమో కింద కమెంట్ అయితే చేయండి. ఓకే, చిప్స్ అవన్నీ చాలా ఉన్నాయి. గ్లాస్ ఐటమ్స్, స్టీల్ ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్, మామూలుగా చెప్పాలంటే కిచెన్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఫ్లవర్ పాట్స్ అయితే చాలా బాగున్నాయి గైస్. ఓకే, ఇదైతే మొత్తం షాపింగ్ మాల్ అనమాట. ఓకే గైస్, మనం 500 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం గైస్. దాన్ని అయితే కంప్లీట్ చేసేయండి. త్వరగా మీరు దాన్ని కంప్లీట్ చేసేస్తే నేను ఒక నెక్స్ట్ మంచి వ్లాగ్ అయితే మీకు తీసుకొస్తాను, గ్యారంటీగా చెప్తున్నాను. ఓకే గైస్, ఇక్కడైతే కౌంటర్ దగ్గరికి వచ్చేసి బిల్ వేయించేసుకున్నాం గైస్. ఇంకా సబ్స్క్రైబ్ ఫర్ మోర్.